జేఎస్కే 75 టీవీ న్యూస్కి స్వాగతం. గ్రామాల అభివృద్ధియే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు పేర్కొన్నారు. షాయంపేట మండలంలోని వివిధ గ్రామాలలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, పంచాయతీలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించేలా చూస్తానని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో, ప్రజల భాగస్వామ్యంతో ప్రజాప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. సింగారం గ్రామంలో బీఆర్ఎస్ నుంచి రైతులు, ట్రాక్టర్ యూనియన్ సంబంధించినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు చూసి వాళ్ళు ఈరోజు చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు సంవత్సరం తిరగ ముందుకే రైతులకు 21,000 రుణమాఫీ చేసి 25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. అదేవిధంగా మహిళా సోదరుమణులకు రాష్ట్రంలో ఎక్కడికి వాళ్ళ అవసరాలకు వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు 200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా ఇస్తూ రైతాంగానికి కూడా 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచడం, 500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తూ ఈరోజు నిరుద్యోగ యువతకు సుమారు 58,000 ఉద్యోగాలు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది.